హాయ్, వెల్కమ్ మై ఛానల్. టాపిక్ వచ్చండి, బిల్డింగ్ ఎదరపక్క గోడ ప్యాకింగ్ చేస్తామండి. ఆ గోడ ఎలా ప్యాకింగ్ చేయాలో మీకు వీడియో చూపిస్తానండి. క్లియర్ గా చూడండి. ప్రతిది కూడా చూపిస్తాను. ఒండు వేయడం, సున్నం ఆరేయడం, మొత్తం ప్రతిది కూడా బద్ద కొట్టడం కూడా చూపిస్తానండి క్లియర్ గా. వీడియో నాస్ట్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. గోడ చేసే ముందు ఇసుక జల్లించుకున్న తర్వాత సున్నం కలుపుకోవాలండి. మీకు అది చూపిస్తానండి క్లియర్గా చూడండి. ఇవన్నీ జల్లించిన తర్వాత ఇలాగా తల కొట్టుకోవాలండి. పారతోని సమానంగా కొట్టుకోవాలండి. ఎందుకంటే సిమెంట్ గోతులో దిగిపోయి ఓ దగ్గర ఎక్కువ ఓ దగ్గర తక్కువ వస్తుందని తిరగేసినప్పుడు మన కాలు మచ్చ కూడా పడకదండి. శుభ్ర సమానంగా కొట్టుకుందాం అనుకోండి, సిమెంట్ సమానంగా సదరవచ్చు. ఇదిగోండి సగం వేసారండి, ఇంకా సగం వేయాలండి. ఇది ఈ లోపు పరంజి కట్టుకుందామండి. ఇదిగోండి ఆల్రెడీ కట్టేసామండి. ఇదిగోండి ఇంకో 2 కర్రలు ఎక్కించుకుందామండి. వేసి కిటికీలోకి పెట్టి అటుపక్కకండి ఆ స్టూల్ మీద పెట్టుకొని అలా చేసుకుంటున్నామండి. కరెక్ట్గా హైట్ అందేస్తుందండి. ఇది 9 అడుగులండి హైట్. ఇది స్లాబ్ ఇదిగోండి 9 అడుగులండి. ఇది అదిగోండి క్లియర్గా చూపిస్తున్నాను కదండి, అందుకే పరంజి కూడా చూపిస్తున్నానండి. నెక్స్ట్ తాళ్ళు కట్టుకుంటామండి. చూడండి అదిగోండి ఈరోజు పరంజి మోపైనంత సేపు సున్నం రెడీ అయిపోద్దండి. చూడండి పరంజి కట్టిందో చూపిస్తానండి. ఇదిగోండి ఇలాగ వేసుకోవాలి. ఇలా మధ్య నుంచి కట్టేసుకోవాలి. ఎందుకంటే కర్ర కదిలితేయండి, లేకపోతే 4 వేసేస్తే వేసి మళ్ళీ గుండి ఇలాగ తీసుకోవాలి. సేమ్ ఇటుపక్క ఎలా కట్టాము సేమ్ అటుపక్క కూడా సేమ్ అలా కట్టాలండి. కర్రలు టైట్ లాగా కట్టుకోవాలండి. చూడండి, ఎందుకంటే కర్రల మీద కదా ఉంటాము, కదిలేయనుకోండి కాలు జారిపోతాయండి. అందుకే కట్టుల దగ్గర మీద చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. చూడండి ఇదిగోండి ఈ 2 వేసిన తర్వాత ఈ 2లోంచి లాగి టైట్ చేసుకోవాలండి. ఇది సున్నం కలిసిందో చూపిస్తానండి. పైకి ఎక్కిన తర్వాత వేస్తే 2వ తిరగతే మొత్తం ఇటుపక్క ఒక కర్ర పెట్టుకుంటున్నామండి పరంజికి. ఎందుకంటే అటుపక్క వేసాం కదా డైరెక్టర్ వేసేస్తామండి మొత్తం. ఇదిగోండి ఒక కర్ర తీసుకుందాం. ఇదిగోండి ఇటుకలు మోపు పెట్టుకున్నాం. కర్ర చిన్నదండి ఇది, అందుకే ఇటుకలు మోపు పెడుతున్నామండి. చూడండి ఇలా బియ్యంకి టైట్ చేస్తున్నామండి. అదిగోండి పైన బియ్యము చూడండి. ఇదిగోండి హైట్ సాలిపోతే ఇలా పెట్టుకోలేండి. ముక్క పెట్టుకొని ఇదిగోండి ఇలా టైట్ చేసుకోవాలండి. చూడండి మన వాళ్ళు చేస్తున్నారండి టైట్. ఇదిగోండి ఇలా టైట్ చేసుకొని ఇప్పుడు అడ్డకర్ర కట్టుకోవాలండి. చూడండి అది కూడా చూపిస్తాను. ఈ లోపల చూడండి సున్నం కల గొయ్యి కొట్టుకోవాలండి. అదిగోండి ఈ లోపల కర్ర ఒక దూరం కూడా తెచ్చుకోవాలి కదండి. ఉన్నాయని అడ్డు తీసుకున్న తర్వాత చూడండి గొయ్యి మాత్రం అలా కొట్టుకోవాలండి. రౌండ్గా కొట్టుకున్న తర్వాత నీళ్ళు వేసుకోవాలండి. అది మీకు చూపిస్తానండి. పరంజి కడదామండి. ఇదిగోండి వీళ్ళ కర్రలకి ఏలు కొట్టి వేయాలండి. ఏలు మెడత చూడండి చూపిస్తాను. మామూలు చాలామంది మామూలుగా కొట్టేసి లాగేస్తారు, జారిపోతాయండి. పరంజి పనులు కదండి అవి. మామూలు దానికి మనం ఎలాగేసిన పర్లేదు, కానీ ఇట్లా పరంజీలకు మాత్రం ఏలు మడత కంపల్సరీ వేయాలండి. చూడండి అలా వేసుకోవాలి. అది అటు నుంచి అలా లాగాలండి. అది ఇప్పుడు కర్ర పెట్టుకొని అడ్డీ కట్టుకోవాలండి. చూపిస్తాను కర్ర కట్టినప్పుడు. ఇదిగోండి అడ్డీ కర్ర అండి. ఇది ఇలా పెట్టుకోవాలండి. అటుపక్క కూడా ఉండాలండి మోపు. ఇదిగోండి చూడండి అది కట్టుకోవాలి. ఇదిగోండి ఇది ఇలాగ వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా కట్టుకోవాలండి. ఇది
చూడండి, అదిగోండి అలా కట్టుకోవాలి. టైట్గా కట్టాలి, ప్రతి కట్టు కూడా టైట్గా లాగే కట్టాలి. ఎందుకంటే మరి పైన పని చేస్తాం కదండి, ఇంచుమించు 3 గంటలు 2 గంటలు పైన పని చేస్తాం బట్టి పర్ఫెక్ట్గా ఉండాలి కట్లు కూడా. అంతగా డౌట్ అయిపోతే ఇంకో తాడు కూడా వేసుకోవాలండి. చూడండి అలా వేసుకోవాలి. ఇటుపక్క కూడా కట్టుకోవాలి. చూడండి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్టుకోవాలండి. ఇదిగోండి ఇటుపక్క కట్టేసాం, జారకుండా ఇదిగో ఇటుపక్క కూడా కట్టేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఇదిగోండి అలా కట్టేసుకోవాలండి. ఈ లోపుని కట్టేసుకున్నాం సేపు సున్నం కలుపుకోవాలండి. సున్నం కూడా చూపిస్తాం చూడండి. ఇదిగోండి ఇలా నీరు వేసుకోవాలండి. గొయ్యలు కొట్టి ఇదిగోండి ఇలా కట్టకు మాత్రం ఉండాలండి. ఇలాగా సమానం కొట్టుకోవాలి గొయ్యలుగా కంపల్సరీ. కొట్టుకున్న తర్వాత సంచి పెట్టుకొని సంచి ఇలా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇసుకూర లేపదండి. సున్నంగా మాత్రం పెట్టుకోవాలండి. ఇది కంకరకి అవసరం లేదు. ఎందుకంటే కంకర మనం ఎలాగ తడిగా కలుపుతాం కదండి. ఈ సున్నం అన్నది ఏంటంటే తడిపొడిగా కలుపుకుంటాం బట్టి అయినా ఈ తడిగా కలిపినా సరే ఇసుకూర రాదండి. ఇది అది చూసుకోవాలి. సంచి మీద వేయాలండి నీళ్ళు కూడా. అదిగోండి సంచి అక్కడ పెట్టి ఇక్కడ ఎక్కడే వేస్తారు చాలామంది. కంపల్సరీ సంచి మీద వేయాలండి. చూసుకోండి. ఇదంతా అయిన తర్వాత సంచి తీసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత చూడండి పొడి కూడా తీసుకోవాలండి. ఇదిగోండి ఇలాగ ప్యాస్టింగ్ అయితే సీలింగ్లకైనా ప్యాస్టింగ్కైనా పొడి తీసుకోవాలి. ఎందుకంటే తడి పొడిగా కావాలంటారు కదండి, అది చూసుకోవాలి మనం. మళ్ళీ నీరు ఎక్కువ వేసిన తర్వాత తడి పొడి కావాలంటే రాదు కదండి, ముందు అందుకే చూసుకోవాలి. పొడి తీసుకుందాం అనుకో మనకు మంచిదండి. ఈ లోపల పరంజీ చూపిస్తానండి. కడుతున్నారు పైన తడికి ఎక్కితే అయిపోద్దండి. అది అడ్డిగారు కట్టేశారండి. అది ఇదిగోండి తడికి ఎక్కిస్తారు. ఇదిగోండి చూడండి ఇలా వేసుకోవాలండి. వేసుకొని టైట్గా ఇలా కట్టుకోవాలి. పరంజీ అయిపోయిందండి. చూడండి ఈరోజు చూపిస్తాను మీకు. అక్కడ కొట్టేత సరిపోద్దండి. చివర అక్కడ కొట్టేత అయిపోద్దండి తడికి. ఇదిగోండి పరంజీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు ఇంకా సీలింగ్ రెడీ చేయాలండి. మాలు ఫస్ట్ సీలింగ్ కొడతామండి. చూడండి సున్నం తిరగా ఇదిగోండి ఒంటు కలుపుకోవాలండి. ఇలాగా సీలింగ్ మాల్ అండి. చూపిస్తానే ఒంటు కలపలేదు ఇంకా. ఈ లోపున సీలింగ్కి ఖర్చులు ఉంటాయి కదండి, స్లాబ్ వేసినవి బోర్డులు వస్తాయి కదండి. ఇదిగోండి ఆ టేప్ అంటే ఇస్తాం కదండి, అవన్నీ తీసుకొని ఖర్చులు కొట్టుకోవాలండి. అవి శుద్ధి శానంతో చూడండి క్లియర్గా చూపిస్తాను. అదిగోండి అలా కొట్టుకోవాలండి. ఇదిగోండి ఖర్చులు కొట్టుకోవాలండి. అవి నేత కనుక సీలింగ్కి తలిగేస్తాయండి బద్ద కొట్టినప్పుడు. తర్వాత వాటరింగ్ చేసుకుని అది కూడా మీకు చూపిస్తాను. ఈ లోపున ఒంటు కలుపుకుందామండి. సీలింగ్ వాళ్ళు ఇదిగోండి ఒండ్రు ఇలా కలుపుకొని దీంట్లో పొడి వేస్తామండి. పొడేసి కలుపుతామండి. చూడండి అది కూడా చూపిస్తాను. పొడేసి చూపిస్తానండి. క్లియర్గా జిగురు ఉండాలి. ఇదిగోండి అలా కలుపుకోవాలి మనం. ఇదిగోండి ఒంటు కలిపేసాం. చూడండి పొల్లి ఆపింది అనుకోండి, తడిపొడి ఏం పర్లేదండి. ఇదిగోండి అలా వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలండి. చూడండి అలా వేసిన తర్వాత కలుపుకోవాలండి. అది వేసుకొని కలుపుకోవాలండి. చూడండి అలాగా జిగురు ఉండాలండి కంపల్సరీ. జిగురు లేకపోతే అవ్వదు. చూడండి ఇలా కలుపుకోవాలండి. చూడండి జిగురుగా అలా ఉండాలండి. జిగురుగా అలా ఉంటేనే మనకి సీలింగ్ కరెక్ట్గా అంటుకుంటుందండి. చూపిస్తాను మీకు. ఈ లోపల వాటరింగ్ చేసుకున్నామండి. సీలింగ్కి వాటరింగ్ చేద్దాం ఈ లోపల. ఇంకోండి సీలింగ్ ఇలాగా కొట్టుకోవాలండి. వాటర్ సీలింగ్కి చూడండి అలా కొట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇలా నీళ్ళు వేసుకొని నీళ్ళు అలా వేసుకొని కొట్టుకోవాలండి. అదిగోండి అలా కొట్టుకోవాలి. అలా కొట్టుకోవాలండి. ఎందుకంటే కరెక్ట్ పద్దుగా ఉంటుందండి. లేతగా ఆరిపోతుంటుంది సీలింగ్. మరి వాటరింగ్ చేసి చాలా రోజులు అవుతుంది కదండి సీలింగ్కి.
పొడిగా ఉండకూడదు. ఇదిగోండి వెనక పక్క నుంచి ఆరిపోయి చూసారండి, ఆరిపోద్ది. నీళ్ళు కట్టుకున్న వల్ల కొద్దిగా ఆగుతుందండి. నీళ్ళు ఒంటరి కొడతాం కదండి. సీలింగ్ కొట్టినంతలోపు ఒకవేళ మళ్ళీ ఆరిపోతే మరోసారి కొట్టేసుకుంటే బెస్ట్ అండి. నేతగా ఒంటరి కొట్టిన ఆరిపోద్దండి. చూసుకోండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సీలింగ్ అంతా నీళ్ళు కొట్టితే చూపిస్తానండి. మిగతాది కొట్టేసా చూడండి. నాస్ట్రాక్ వచ్చిందండి. ఇంకో గమ్ములు కొడితే సరిపోద్ది. చూపిస్తాను నేను అది కూడా. అదిగోండి చూడండి, అలా వేస్తే శుభ్రంగా నీరుగా కొట్టుకోవాలండి. నీరు పొలగా కొట్టుకోకూడదండి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఒంట అంటుకోవాలి కదండి మీద. అదిగోండి అలా కొట్టుకోవాలి, అలా కొట్టుకోవాలండి. చూడండి నెక్స్ట్ ఒంటు కొట్టుకోవాలండి. చూపిస్తాను చూడండి. అదే ఉంటుంది సీలింగ్ మాల్ అండి. అది ఇందాక కలుపుకున్నాం కదండి. ఇదిగోండి అది ఒకసారి కలుపుకొని గమ్ములు వేసుకోవాలండి. చూడండి అదిగోండి. ఎందుకంటే మళ్ళీ బిగిసిపోద్దండి అది. ఎందుకంటే మరి ఇది కదండి, మనం ఆల్రెడీ కొట్టాం కదండి, అది చూసుకోవాలి. మనం వేసుకొని సీలింగ్ మాల్ కొట్టుకోవాలండి. చూడండి చూపిస్తాను. ఉండలు అసలు ఉండకూడదండి. అదిగోండి అలా కొట్టుకోవాలండి. చూడండి మనం నీళ్ళు కొట్టాం, ఆరిపోయింది చూసారండి. చూడండి ఇవన్నీ ఇటు నుంచి ఒకరు ఇలా కొట్టుకోవాలండి. ఇద్దరు ఉంటే పని స్పీడ్గా అవుతుందండి. చూసుకోవాలండి. చూడండి అలా కొట్టుకోవాలండి. మొత్తం అంతా అలాగే కొట్టాలండి. బాగా పలసగా ఉండకూడదండి సీలింగ్ మాల్. ఎందుకంటే దానికి మళ్ళీ సున్నం అంటేస్తాం కదండి. అలాగని బాగా చిక్కగా ఉండకూడదు, ఓ మీడియం ఉండాలండి సీలింగ్ మాల్ కలిపినప్పుడు. అది చూసుకోండి. అది అలా కొట్టుకోవాలి. చూడండి సేమ్ వీడియో చూపించినట్టు. సీలింగ్ మాల్ ఒకవేళ ఉండలు వస్తే కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ఒక మూత ఉండకూడదు, ఒక ఉండ అనేది ఉంటుందండి, అడుక్కు వచ్చేస్తే. ఎందుకంటే ఉండలు మళ్ళీ ముద్ర కింద ఉండిపోతాయి, సిమెంట్ ముద్ర కింద. చూసుకోవాలి. అది అలా కొట్టుకోవాలి కంపల్సరీ. చూడండి అలా కొట్టుకోవాలి. ఒకవేళ మనం కొట్టినప్పుడు ఒకవేళ ఆరిపోయింది అనుకోండి, తడిగా కొట్టుకోవాలి మాలు. ఒకవేళ ఆరిపోయింది అనుకోండి, తడిపొడిగా కొట్టుకోవాలండి. అది మనం చూసుకోవాలి. కానీ ఎక్కడ పొల లేకుండా కొట్టాలని. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నామో సేమ్ ఇలాగే. ఎక్కడ పొల లేకుండా ఎలా కొడుతున్నాం చూడండి. అలా కొట్టుకోవాలండి. మొత్తం అంతా అంటాలండి. మొత్తం కొట్టిందే చూపిస్తాను చూడండి. ఇది కూడా నాస్ట్కి వచ్చింది చూడండి. చూపిస్తాను అన్నాను కదా. ఈరోజు సున్నం కొడతామని చూడండి. ఆరిపోయిందండి మొత్తం ఇదంతా, అందుకే తడిగా కొడతాం చూడండి. ఇదిగోండి సున్నం తడిగా కొడతామండి. ఇదిగోండి వేస్తున్నాం. ఇదిగోండి సీలింగ్ కొట్టిన తర్వాత గమ్మెలు కడుక్కోవాలండి అలాగా. ఎందుకంటే మనం సీలింగ్ మాల్ కొట్టాం కదండి, అది జిగురు కదండి. ఇది కొంచెం మీడియం సైజు కదా, ఏమొద్దండి సున్నం పట్టించుకుంటుంది. చూడండి అలా కడుక్కోవాలి కంపల్సరీ. నేత గమ్మెలకి అంటుకుంటుందండి అది. అది మనం చూసుకోవాలి. అదిగోండి అలా వేసుకొని ఎక్కువ ఇవ్వకూడదండి, పార ఇచ్చుకోవాలి మాలు. ఎందుకంటే బరువు కదండి, చేమెట్టు కొట్టాలి మొత్తం సీలింగ్ అంతా. అదిగోండి చూడండి అలా కొట్టుకోవాలి. తడిగా కొట్టాలండి మాల్ మాత్రం. చూడండి అలా తడిగా కొట్టుకోవాలి. చూడండి అలా తడిగా కొట్టుకోవాలి. కరెక్ట్గా 30 అంగుళం కొట్టుకుందాం అనుకోండి. అంగుళం కొట్టుకుందా పర్లేదండి. బద్ద కొట్టినప్పుడు మనకి పొలం తక్కువ వస్తాయండి. తాపి మాత్రం విడాలండి, ముద్రగా అంటించకూడదు. చూడండి అలాగా. చూడండి ఎలా విడగేస్తున్నాము. ఇలా కరెక్ట్గా అంటుకోవాలి. ఇదిగోండి చూడండి
ఎడదీయాలి తాపిని, అదండి ఎడదీయాలి. అప్పుడు మనకి కరెక్ట్గా బద్ద కొట్టినప్పుడు చెక్క అవి కూడా బాగా తిరుగుతుందండి. పొలం కూడా తక్కువ ఉంటే సింపుల్గా అయిపోతుంది సీలింగ్ కూడా. చూడండి ఆరేసినప్పుడు చూపిస్తాను మొత్తం. ఈ లోపల సున్నం మన ఇసుక కూర అసలు రాకూడదండి. ఎందుకంటే సీలింగ్ కదండి, మళ్ళీ తీయడం మధ్యలో ఉండిపోతాయి. అది మళ్ళీ అలా ఉండిపోద్దండి. అది సున్నం బాగా కలుపుకొని వేయాలండి. ముద్ర కూడా రాకూడదండి. దాంట్లో ఉండల కింద వస్తుందండి. ఆ ఉండల కింద రాకూడదు. ఇంత ఉండల కింద వస్తాయి. పారతో నలుపుకొని అప్పుడు వేయాలండి. అంతకాకుండా అలా నలుపుకొని వేసుకోవాలి. మీ సీలింగ్ అంతా కొట్టిన చూపిస్తానండి. ఈ లోపున మొత్తం ఆరేస్తాం. గొండి చూడండి, ఆ గమని ఆరేస్తే సరిపోద్ది. ఈ లోపున బద్ద కొడతామండి. లోపున కొన్ని ఆరేస్తాం, బద్ద కొడతాం. చూడండి అదిగోండి, ఆ కొంచెం ఆరేస్తామండి. ఈ లోపల గమనించడం పడుతుంది, ఆరేస్తాం. అదిగోండి బద్దాల పాయ కింద కొట్టుకోవాలండి. కరెక్ట్గా ఆ రంగులు ఉన్నట్టు చూసుకోవాలండి. ఎందుకంటే మనం అంగుళం ఆరేస్తాం కదా, ఆ రంగు కోసినా పర్లేదండి. మన పొలం తక్కువ వస్తాయి. సీలింగ్ అంటే పెద్ద లోలు ఎక్కించక్కలేదండి. ఏమి కరెక్ట్గా సమానం ఉంటే చాలండి. బద్ద మధ్యలో ఎక్కడ సొట్ట లేకుండా చూడండి, ఈ వీడియోలు చూపించినట్టు. ఇదిగోండి సీలింగ్ మొత్తం ఆరేస్తామండి. ఇదిగోండి చూడండి, అయిపోయింది సీలింగ్. బద్దలు అవుతున్నామండి. చూడండి, ఫస్ట్ పొడవలు లాక్కోవాలండి. దాన్ని బట్టి అప్పుడు మధ్యలో లాక్కుని రావాలండి. పాయలండి అవి కచ్చిమంటామండి దీన్ని. చూడండి అలా లాక్కోవాలండి. చూడండి బద్ద మొత్తం లాగేసిన చూపిస్తాను మీకు. చూడండి పొడవదాకా బద్ద లాగేసాం పాయ. ఈ లోపు చెక్క తిప్పుకుంటామండి. ఓ పక్క నుంచి చెక్క తిప్పుకుంటామండి. సగం దాకా లాగేసాడు. చూడండి, ఒకవేళ బద్దలు ఆపింది అనుకోండి, చిన్న బద్ద మనం ఉన్న బద్దతోనే క్రాసింగ్గా లాగితే సరిపోద్దండి. పచ్చాకించి మళ్ళీ ఆ బద్ద కోసం చూడక్కర్లేదు. ఉంటే మరీ మంచిది, లేకపోతే పర్లేదండి. బద్ద లాగా తెలిసిపోద్దండి తడిగుందా పొడుగుందా. అప్పుడు తడిగుందనుకోండి పొడుచున్నాం చెక్క తిప్పాలండి. పొడుగుంటే మాత్రం తడిగా తిప్పాలండి, చూసుకోవాలి. మనది ఇది మీడియం ఉంద బట్టి ముద్ద మాలు తిప్పుతున్నామండి. ఇదిగోండి మాలు చూడండి, ఇదిగోండి అలాగా బద్దలు ఆపుకోవాలి నీట్గా. కంగ పడకూడదండి బద్దలు ఆగినప్పుడు చెక్క తిప్పిన ఒకటే. ఎందుకంటే గాల్లో ఉంటాం కదండి, అది చూసుకోండి. అది మోపు చూసుకోవాలి మనం పర్ఫెక్ట్గా. అదిగోండి అలా కరెక్ట్గా కోసుకోవాలి బద్ద. చూడండి అంతేందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. పొలం ఎంత తక్కువ వచ్చాయో, నేత కనుక ఎక్కువ వచ్చేస్తాయండి. మామూలు పలసగా ఆరేస్తాయి, అందుకే చూసుకోవాలి. అదిగోండి మొత్తం బద్ద అంతా లాగేసామండి. చూడండి ఇప్పుడు ఏంటంటే చెక్క తిప్పుతామండి. అట్లా ఒక అరగంటలో అయిపోద్దండి మొత్తం చెక్క. చూడండి చెక్క తిప్పి మొత్తం తిప్పించిన చూపిస్తాను. చెక్క తిప్పి లాస్ట్కి వచ్చింది తిప్పడం. అదిగోండి ఆ తిప్పితే అయిపోయినట్టేనండి. ఇదిగోండి ఇటుపక్క మొత్తం అయిపోయింది. ఇదిగోండి సాంజు కూడా కొట్టుకుని వచ్చేస్తామండి. ఇటుపక్క మొత్తం సాంజు, అటుపక్క కూడా సాంజు కొట్టేసామండి. ఇదిగోండి ముక్క ఉంటుంది చూడండి. ఆరిపోయిందండి, తడిగా కొట్టుకోవాలండి. చూడండి తడిగా కొట్టాలండి. తడిగా ఉందనుకోండి పొడిగా కొట్టాలి. ఇదిగోండి అయిపోయిందండి ఇది. చూడండి అయిపోయింది. ఈలోపు బియ్యం చేస్తామండి. 2 బియ్యములు చేసిందో చూపిస్తానండి మళ్ళీ మీకు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు చీపు తుడితే సరిపోద్దండి. మెత్త చీపు తుడుచుకోవాలండి. ఎందుకంటే పైన ఇసుక వరకు ఉంటుంది కదా, అది ఉండదు, మీకు నీట్గా ఉంటుంది. అదిగోండి అలా తుడుచుకోవాలి. చూడండి అలా తుడుచుకోవాలి. ఎందుకంటే బియ్యం అయిపోయింది. చూడండి సాంజు వాడతామండి. చూడండి ఈ లోపల ఇంకో బియ్యం చూపిస్తాను. అదిగోండి సేమ్ అండి, ఈ బియ్యం కూడా అంతే. అదిగోండి చూసారు కదా.
ఈ బియ్యం కూడా ఒకసారి చెక్క తెప్పితో ఫస్ట్ పెట్టుకుంటామండి కోణంని. అప్పుడు బద్ద లాక్కోవాలండి. లాక్కున్న తర్వాత అప్పుడు చెక్క తెప్పి ఆడించాలండి. చూడండి అలాగా కరెక్ట్గా బద్దకే, ఎందుకంటే సమానంగా ఉంటుందండి. నేత అటు ఇటు డొప్పలు తిరిగిపోద్దండి, వంకలు తిరిగిపోద్ది. చూడండి అలా సమానంగా లాక్కోవాలి. చూడండి ఆ బియ్యం చూపిస్తాను, అది మా చూపిస్తాను అన్న కదా. ఇదిగోండి సాంజి కొడతాం, ఇదిగోండి సాంజి కొడితే ఇది అయిపోద్దండి. ఒక గోడకు వండేసుకోండి పాయిలు, అప్పుడు గోడ మొదలెడతామండి. చూపిస్తానండి గోడ, ఇదిగోండి ఇది గోడ. ఫస్ట్ పై ఎత్తు కొడతామండి, తర్వాత కింద ఎత్తు కొడతాం. చూపిస్తానండి అది కూడా. ఇదిగోండి ఈ లోపల ఒంటరి కలుపుకోవాలండి. అదిగోండి అలాగా బాగా జిగురుగా కాదండి, పలసగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. చూడండి అదిగోండి అలా కలుపుకోవాలి. పాయలు వేసుకోవాలండి, చూపిస్తాను చూడండి. అదిగో తూకం వేసుకుని పాయలు వేసుకోవాలి, చూపిస్తాను. పాయలు వేసుకోవాలండి. చూడండి గోడ పాయలు ముఖ్యమండి, ఎందుకంటే అటు ఇటు తిరిగితే కదండి పాయలు కరెక్ట్గా వచ్చేద్ది. చూడండి కింద కూడా పాయ వేసాం. అదిగోండి ఇలా ఒంటరి వేసుకొని అప్పుడు పాయలు వేసుకోవాలండి. మళ్ళీ పాయలు మూసిపోతాయి కదండి లేకపోతే. చూడండి కచ్చి మారేస్తాం. ఇదిగోండి సున్నం ఇలాగ ఆరేసుకోవాలండి. చూడండి ఇలా పలసగా ఆరేసుకోవాలి. అలాగా ఎడలండి తాపి, చూడండి ఇదిగోండి అది ఎడలు తాపి, ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్న కన్నల కింద వచ్చేద్దాం. లేకపోతే కరెక్ట్గా ఆరేసుకుంటే మనకి బద్ద కొట్టినప్పుడు కరెక్ట్గా వచ్చేద్దండి. ఇంకా చూడండి చెక్క తిప్పినప్పుడు కూడా మనకు చాలా బాగుంటుంది. పాయలతో చూసుకోవాలండి, ఎందుకంటే నేను పాయలు మూసిపోతాయండి. అందుకే చూడండి అవును వాళ్ళ బాక్సుల్లోనేమో మనం ఏదైనా పెట్టుకోవాలండి, కవర్ కానీ లేదా క్లాత్ కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇసుక సున్నం కొడతాం కదండి, లోపలికి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇబ్బంది అవుద్దండి. చూడండి ఎలా ఉన్నాయో అలా కొట్టుకోవాలండి. ఆరేసిందో చూపిస్తానండి మళ్ళీ మీకు. చూడండి కచ్చి మొత్తం ఆరేస్తాం. అవునా చిన్న మొక్క ఆరేస్తే అయిపోయినట్టేనండి. ఇది కచ్చి ఆరేస్తామండి. అగోండి ఇప్పుడు కట్ట పాయలకి బద్దలు ఆక్కుంటామండి. చూడండి బద్దలు ఆగిన చూపిస్తాను మీకు క్లియర్గా. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక కచ్చం లాస్ట్ కచ్చం ఇది తల చేస్తాం. అది 2 కచ్చలు చేసామండి కరెక్ట్గా. ఇప్పుడు 2 కచ్చలు ఆరేసుకుందాం. చూడండి పాయలు ఆక్కుంటే సరిపోద్దండి బద్ద. ఇంకోండి చెక్క బద్ద వాడుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే మనకు పొలం బాగా కలుతాయండి. మనకి ఎక్కువ పొలాలు రావు, చెక్క కూడా సింపుల్గా తిరుగుతుందండి. చూడండి ఎలా ఉందో అలా ఆక్కోలేండి బద్ద. సేమ్ అలా ఆక్కుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. పాయకి కరెక్ట్గా లాక్కోవాలండి, కింద కలుతుందో చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పాయలు తూకాలకి వేస్తాం కదండి, అందుకే. అదిగోండి ఒక పాయలు ఆగేసామండి. చూడండి ఇప్పుడు ఇంకో పాయలు ఆగుతామండి. పాయలు ఆగిన తర్వాత కచ్చులు ఆగుతామండి. చూడండి పాయ ఎంత బాగా వచ్చిందో పొలం లేకుండా కరెక్ట్గా ఆరేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. అదిగోండి చూడండి కరెక్ట్గా చూసుకోవాలి. గుమ్మంకి అది కిటికీ అండి, ఈ పక్క గుమ్మం వస్తే గుమ్మంకి లాక్కోవాలి. అదిగోండి ఈ 2 పై కూడా లాగేసాం, కచ్చులు ఆగుతున్నామండి. చూడండి అదిగోండి అలా లాక్కోవాలి. ఒండ్రు వేసుకోకుండా ఆరేసాం అనుకోండి కచ్చి ఊడిపోద్దండి. ఒండ్రు వేసుకొని లాక్కోవాలి. చూడండి అలాగా. చూడండి ఎలా వచ్చిందో, పళ్ళు తక్కువ వచ్చిందండి, అదే చూసుకోవాలి మనం. ఇదిగోండి అలా లాక్కోవాలి కరెక్ట్గా. సున్నం కూడా కరెక్ట్గా లెక్కగా వేసుకోవాలండి. కరెక్ట్గా 18 గమ్మలు వేసుకోవాలండి. బయట పక్క ఏదైనా సరే, లోపలికి 20 వేసుకున్నా పర్లేదండి. చూసుకోవాలి మనం సున్నం కూడా, ఎందుకు కొంతమంది ఇసుక కలిపేస్తారో అవి ఇప్పుడు బాగా ఉంటాయండి. తర్వాత లైఫ్ కదండి ఇవి, మళ్ళీ చేయించుకోం కదా పని ఇది. అందుకే కరెక్ట్గా లెక్కగా వేసుకుంటే బాగుంటుందండి. చూడండి
అలా కరెక్ట్గా బద్దలాగకుండా చూడండి పొలం ఎంత తక్కువ వచ్చాయో బద్దలాగిందో చూపిస్తానండి చెక్క తిప్పినప్పుడు అండి. చెక్క తిప్పేసామండి చూడండి. ఇదిగోండి అలా నీట్గా తిప్పుకోవాలండి. వంట పెట్టుకున్నప్పుడు నీట్గా వస్తుంది. ఇదిగోండి వాళ్ళ బాక్సుల దగ్గర ఏమో మనం దగ్గరికి పెట్టుకొని వంట తిప్పినప్పుడు నీట్గా కన్నం కోసుకోవాలండి. అది చూపిస్తానండి అది కూడా. ఇదిగోండి చెక్క తిప్పిసాం చూడండి 2 బాక్సులు వచ్చేయండి దానికి. ఇదిగోండి చెక్క తిప్పాలండి ఇది. ఇదిగోండి బాక్స్ ఉందండి, బాక్స్ పెట్టుకోవాలి ఇది చుట్టుపక్కల చూపిస్తానండి అది కూడా. ఇదిగోండి ఇంకొక అచ్చి వంట వేసుకుంటున్నామండి. ఇదిగోండి వంట వేసుకుంటున్నాం. దీని కూడా సున్నం ఆరేస్తామండి పాయ వేసుకొని చూడండి. అది కూడా చూపిస్తాను సున్నం ఆరేసినట్టు. ఇది చెక్క తిప్పాలండి. ఇది ఆరేసుకోవాలండి చూడండి. అలా కరెక్ట్గా సమానంగా ఆరేసుకోవాలండి. ఇది తాపి మాత్రం విడాలండి ఏ కచ్చిం కొట్టినా. ఎందుకంటే మన తాపి ఇడుతుందండి కచ్చిం బాగా వస్తుంది. అంతే ఎలా పడితే అలా ఆరేస్తే అవ్వదండి. ఎందుకంటే మనం బద్ద కొడతాం కదండి, అవి పొల్లగా ఉండిపోతాయి. దప్పులు తలిగేసేయనుకోండి మళ్ళీ సున్నమంత కింద పడుతుంది. చూడండి కోణం దగ్గరికి ఆరేసుకోవాలండి. కోణం మనం సింపుల్గా పెట్టుకోవచ్చు. ఈ కోణం ఇలాగా సింపుల్గా అయిపోద్దండి. దగ్గరికి ఆరైపోతే చాలా కష్టంగా కష్టంగా పెట్టాలండి. చూడండి అలాగ ఆరేసుకోవాలండి. అదిగోండి అలాగా ఆరేసుకోవాలి. చూడండి ఇంక 3 దాపిలు ఆరేస్తే అయిపోద్దండి. 4 దాపిలు చూడండి అలా ఆరేసుకోవాలి. తర్వాత బద్దలు ఆపుకోవాలండి నీట్గా. తాపి కంపల్సరీ ఎడాలండి, ఇడితే మనకే బాగుంటుందండి. నీట్గా వస్తాం బద్ద కోసినప్పుడు. చూడండి బద్ద కొడతాం చూడండి. అలా గుమ్మంకి వేసుకొని నీట్గా ఆల్రెడీ పాయ వేసిన బట్టి ఇంకా ఆడించవచ్చండి. గుమ్మాలకి ఏదైనా సరే ఆడించుకోవచ్చు, పర్లేదు. గుమ్మని చూసుకోవాలండి మనం. అదిగోండి అలా లాక్కోవాలి నీట్గా. అదిగోండి అలా లాక్కోవాలి. చూడండి పళ్ళు తక్కువ వచ్చి చూసారండి అలా వస్తాయండి. ఆ పక్క అచ్చం అయిపోయిందండి. దానికి ఒండ్రు ఎట్టాలి. ఒండ్రు ఎట్టు చూపిస్తానండి మీకు. చూడండి అదిగోండి అలాగా చెక్క చూపిస్తానండి ఖర్చు ఇంకా మీకు. ఇలాగ ఈ కోణం మీద మాత్రం మనం బద్ద ఆడించుకోవాలండి. ఎందుకంటే కోణం పెట్టినప్పుడు కరెక్ట్ సమానంగా ఉంటుందండి పైనుంచి కింద కూడా. నేత కనుక మధ్యలోని సొట్టల కింద వస్తుందండి. చూడండి ఒకవేళ మీరు ఆరేసినప్పుడు ఒకవేళ పొల్ల ఎక్కువ వచ్చాయనుకోండి మళ్ళీ ఒకసారి ఆరేసుకొని తడిగుంటే తడిపొడిగా ఆరేసుకోవాలండి. పొడుగుంటే తడిగా ఆరేసుకొని 2 సార్లు బద్దలు ఆక్కోవాలండి నీట్గా. అప్పుడు చాలా తక్కువ వస్తాయండి. చూడండి సార్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి చూడండి అలా వస్తాయండి. చెక్క తప్పి ఇంకా ఈజీగా తిరిగిపోద్దండి. మీకు చాలా సింపుల్గా అయిపోద్ది. చెక్క తప్పి తిప్పిందా చూపిస్తాను మీకు చూడండి కావాలితే. అప్పుడు మనకి ఒండ్రు కూడా నీట్గా పెట్టుకోవచ్చు సింపుల్గా. మొత్తం బద్దలాగేసాం కదా చెక్క తిప్పేస్తున్నామండి. ఈ లోపు నా పక్కన కచ్చంకి ఒండ్రు ఆడతామండి. చూడండి చూపిస్తాను అది కూడా క్లియర్గా. ఒండ్రు కలుపుకోవాలండి ఫస్ట్. కలుపుకొని అప్పుడు కచ్చనికి ఒండ్రు పెట్టుకోవాలండి. అదిగోండి సేమ్ ఇది కూడా మీడియంగా పెట్టుకోవాలండి. బాగా చెక్క కొనకూడదు, బాగా పలసగా ఉండకూడదు. చూసుకోండి వీడియో చూపించినట్టు. ఇదిగోండి ఒండ్రు పెడుతున్నాం. తడిగుంటే మాత్రం వెస్త పెట్టుకోవాలండి, పొడుగుంటే మాత్రం డొక్కుతో పెట్టుకోవాలి. అది కొంచెం చూడండి అలాగా క్లియర్గా అలా పెట్టుకోవాలి. ఒంటు పెట్టుకున్న తర్వాత కారం బిట్టు ఉంది కదండి పైన, అదిగోండి అది అలా కొయ్యాలండి కాపితోని. ముందు కోసుకున్నా పర్లేదు, అప్పుడు కోసుకుంటే మనం ఒండ్రు పెట్టింది ఉంటుంది కదండి జాడ, అది కూడా తెగిపోతుంది నీట్గా వస్తుంది సాంజి కొట్టినప్పుడు. ఆ కానా బిట్లు ఏమో సాంజి ముక్క ఆడించాలండి, కొత్త సాంజి ముక్క ఆడించాలి కానా బిట్లు. అలాగా నీట్గా వస్తుందండి మనకి, గజ్జి గజ్జిగా వస్తుంది. చూడండి చూడండి ఇది అంత ఎట్టలేదు, ఇది ఆడతాం పెట్టిందో చూపిస్తానండి మీకు. ఒండ్రు పెట్టేసామండి ఇది అంతా. చూడండి మొత్తం చూపిస్తాను. ఇదిగోండి ఇక కొంచెం తడిగా ఉందండి, ఇక్కడ
తర్వాత స్పాంజీ కొడతాం ఎండిన తర్వాత ఉన్నదంతా కొడేస్తాం. చూడండి ఇదిగోండి రెడీసాం. ఈ బాక్స్ కింద నుంచి పెడతామండి. ఇది చూడండి వంట పెడుతున్నాం. ఇంకా చివరి దాకా ఉంది చూపిస్తాం. చూడండి అలాగా కోణం తిరిగి వెళ్దామండి. చూడండి ఇది కూడా పెట్టేసామండి. ఇదిగోండి కోణం పెడుతున్నాం. కోణంకి ఫస్ట్ సిమెంట్ రాసుకోవాలండి. తడుగుంటే పొడుగుంటే మాత్రం సీలిమోలు కొట్టుకోవాలండి జిగిరిగా. ఇదిగోండి ఇలాగా చూడండి చూపిస్తాను. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలండి కరెక్ట్గా. ఇలా పెట్టుకోవాలండి కరెక్ట్గా. చూడండి చిన్న తాపితే పెట్టుకోవాలండి కోణంకి. పెద్ద తాపితే పెట్టుకున్నాం అనుకోండి. పెద్ద తాపితే పెట్టచ్చు కానీ చేయి తిరగదండి గమ్మున. అదే చిన్న తాపి అనుకోండి మనకి కన్నులు కూడా సర్వం తిరుగుతుంది. చూడండి ఇలా ఎట్టుకోవాలండి. ఎట్టుకున్న తర్వాత బద్ద ఆడించాలి. చూపిస్తానండి. ఈ లోపల అక్కడ ఒంటి పెట్టాం కదండి. ఆ స్పాంజీ కొడతామని చూపిస్తాను. చూడండి అది చూడండి అలా తిప్పుకోవాలండి. అవును అలా క్లియర్గా తిప్పుకోవాలి నీట్గా. కానబిట్లో మాత్రం కంపల్సరీ కొత్త స్పాంజీ ఆడించండి. అప్పుడు ఏంటంటే మనకి స్పాంజీ తిప్పండి. ఎందుకంటే నేత కనుక అది బాగా రాదండి, నీట్గా రాదు. చూడండి కచ్చనికి మాత్రం రౌండ్గా తిప్పాలండి స్పాంజీ. చూడండి అలా తిప్పుకోవాలండి. ఇదంతా అలాగే తిప్పాలి. చూడండి కోణంకి అలా బద్ద ఆడించుకోవాలండి. ఆడించుకొని చెక్క తిప్పుకోవాలి. మళ్ళీ అటు ఇటు కూడా బద్ద ఒకసారి చూసుకోవాలండి. అది ఇదంతా స్పాంజీ కొట్టినా చూపిస్తాను మీకు. మళ్ళీ స్పాంజీ కొడిసేమని కొంచెం ఉందండి. ఇదిగోండి కోణం చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇదిగోండి స్పాంజీ కొడితే అయిపోయినట్టు అండి. ఇదిగోండి బాక్స్ తగ్గుతున్నాం చూడండి. కన్నా షేప్ తిప్పుతున్నాం. ఇదిగోండి అలా తిప్పుకోలేండి రౌండ్గా. చూడండి ఆ బాక్స్ కూడా అలా తిప్పాము. ఇదిగోండి అలా తీసుకోవాలి. కంగ పడకూడదండి, నీట్గా తిప్పుకోవాలండి. అదిగోండి అలాగా అయిన తర్వాత ఒకసారి స్పాంజీ ఆడించుకోవాలండి. బాగోపోతే బాగుంటే అవసరం లేదు. ఆ సీపు తుడుచుకోవాలండి. చూడండి చూడండి అలా సీపు తుడుచుకోవాలండి. పైకచ్చం అయిపోయిందండి. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టండి పైకచ్చు. ఇటు పక్క తుడుచుకుంటే అయిపోయినట్టే. ఇంకా కింద ఎత్తు ఉంటుందండి. చూడండి అది కూడా మీకు చూపిస్తాను. చూడండి కింద ఎత్తు ఉంటుంది. కింద ఎత్తు మొత్తం సేమ్ అండి. పై ఎత్తి ఎలా చేసామో కింద ఎత్తు కూడా అలాగే చేయాలండి. సేమ్ పరంజీ తీసుకొని చేయాలండి. చూడండి కింద ఎత్తి అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి మొత్తం గోడ అంతా ఎలాగొచ్చిందో ఫినిషింగ్. చూడండి ఎలాగొచ్చిందో మొత్తం పైన అంతా కంప్లీట్ అయిపోయిందండి. కింద నుంచి ఎడతామండి బాక్స్ అది. ఇదిగోండి చూడండి అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తానండి. గోడ అయిపోయిందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మీకు నెక్స్ట్ గది పెడతానండి వీడియో. ఆ గదికి లేబర్ ఎంత అయిందో మెటీరియల్ ఎంత అయిందో పెడతానండి మీకు. అలాగే ఎవరైనా బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటే కింద మా నెంబర్ పెడతామండి. ఆ నెంబర్ ఫోన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా కొత్త వీడియోతో కలుగుతానండి.